గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరా పూపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పూల బంతి గుడ్లగూబకునేల కుండలములు మైషంబునకేల నిర్మలా వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసెడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, గాడితకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి రొట్టె, పందికి మామిడి పండు, దున్నపోతుకు మంచి బట్ట, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు కర్ణ ఆభరణములు, కొంగపిల్లలకు పంజరం, దుర్మార్గులకు మధురమగుని నామ జపం ఎందులకు? ఇవన్నీ అనవసరం. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు జదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చి నటుల మెలంగుదురిప్పుడి యవని జనులు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, పశువు చెడ్డదైన గొల్లవానిది తప్పు, జనులు దుర్మార్గులైన రాజుది తప్పు, భార్య గయ్యాలిదైన భర్తది తప్పు, పుత్రుడు చెడైన తండ్రిది తప్పు, సైన్యము పారిపోతే సేనాధిపతిది తప్పు, కూతురు చెడిన తల్లిది తప్పు, గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు, ఏనుగు చెడ్డదైన మావటిది తప్పు. ఈ విధమగు తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి జనులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కోతికి జలతారు కుల్లాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల, ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల, అద్దమేటికి జాత్యందునకును, మాచకమ్మకు నేల మౌక్తికహారముల్, క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల, రంకుబోతుకు నేల బింకంపు నిష్టలు, వావి ఏటికి దుష్టవర్తనునకు, మాట నిలకడ సుంకరి మోటుకేల, చెవిటివానికి సత్కథా శ్రవణమేల. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహమూర్తి, కోతికి జరీ తలిపాగా, విధవరాలికి పూల చెండు, చప్పిడి ముక్కునకు నత్తు, గ్రుడ్డికి అద్దము, సొగసులు లేని దానికి ముత్యాలహారము, దుర్మార్గునకు మంచి మాటలు, వ్యభిచారికి నియమాలు, చెడు నడత గలవానికి వావి వరసలు, జూదరికి మాట పట్టింపు, చెవిటివానికి మంచి కథలు వినిపించడం ఎందులకు? వ్యర్థము గదా. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంత, ఎండినయుళ్ళ గోడెరిగింపడెవ్వడు, పండినాయుళ్లకు ప్రభువులంతా, ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు, కలవారి సిరులెన్న కలరు చాలా, తనయాలి చేష్టలా తప్పెన్నడెవ్వడు, పరకాంతరంకెన్న పెద్దలంతా, ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులంచును మరి బలుకవలెను.
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, భూములివ్వగలవారు లేరు గాని వాటిని పోగొట్టడానికి అందరూ సమర్థులే. పంటలు లేక పాడైన ఊళ్ళ బాధ చెప్పేవాడు లేడు గాని పండిన గ్రామాలకందరూ ప్రభువులే. పేదవాడిని గూర్చి చెప్పలేడు గాని గొప్పవారి సంపదలను చాలామంది లెక్క పెట్టగలరు. తన భార్య పనుల్లోని తప్పులెన్నరు గాని పరకాంతల రంకుతనం వెతకడానికి అంతా పెద్దలే. అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారమిచ్చిన ప్రభువులదే అనుకోవలెను. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటి గలియవా తెరవరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పుట్టినప్పుడు ధనము తేలేదెవ్వరు, మరణించినప్పుడు కూడా ఆ ధనము వెంటరాదు. లక్షాధికారైన తినేది ఉప్పు అన్నమే కాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి పొగరు పెంచుకొనుటే గాని దాచిన సొమ్మును అనుభవించడు. దాచి దాచి దొంగలకే ఇస్తాడో దురలపాలే చేస్తాడో ఏమో. కష్టించి సంపాదించి దాచిన తేనెను తేనెటీగలు బాటసార్లకు ఇస్తుండవా? అలాగే లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్తికి చేత బెట్టలేడు. తాను బెట్టకయున్న తగవు బుట్టదుగాని ఎరులు బెట్టగ జూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లెపోయినట్టు జివ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు గల్గిన చాలా మిడుకుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహ, ఈ లోకములో పిసినారి అడిగిన వాడికి ఏమీ ఇవ్వలేడు. అయినా తగవులేదు. ఇచ్చేవాడిని చూసి సహించలేడు. వారి దగ్గరకు చేరి తన సొమ్మంతా పోతున్నట్టులా నేరాలు చెప్తాడు. అప్పుడా దాత దానం చేయడం మానువేస్తే లోభి ఆనందిస్తాడు, మానకపోతే దుఃఖపడతాడు. ఓ లక్ష్మీనాథ, ఇటువంటి క్రూరునకును భిక్షగాండ్ర శత్రువని పేరు పెట్టవచ్చును. తనువులో ప్రాణముల్ తరలిపోయడివేళ నీ స్వరూపమును ధ్యానించునతడు. నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేతికి జిక్కి శ్రమలబడడు. పరమ సంతోషాన భజన చేసెడి వారి పుణ్యమే మనవచ్చు భోగిశయన. మోక్షము నీ దాస ముఖ్యులా కగుగాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర. కమలనాభ నీ మహిమ గానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ప్రాణాలు పోయే వేళలో నిన్ను స్మరించువాడు
క్షణములో స్వర్గమునొందును గాని యముని పాలబడి కష్టములొందడు. నిన్ను ఆనందంతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది. నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకముండదు. నీ గొప్పతనమెరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యము. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము గన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేకధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య, నీ పద ధ్యానంబు నిత్య జపము. తోయజాతాక్ష నీ పాద తులసి దళము, రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, మాకు నీవే తండ్రివి, లక్ష్మియే తల్లి. నీ భక్తులే చుట్టాలు, నీ దయే సంపద, నీ పాటలే లోకము. నీ నామమంత్రమే నిర్మలమైన విద్య, నీ పాదములందలి ధ్యాసయే నిత్య జపము. నీ పాదముల మీది తులసీ దళము సకల రోగములు పోగొట్టు దివ్యమైన ఔషధము. బ్రహ్మరుద్రాదులచే పొగడబడు స్వామి, నీవే మా సర్వస్వము. బ్రతికినన్నాళ్ళు నీ భజన దప్పనుగాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు, కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు. నా దివ్వతో నిన్ను నారాయణాయంచు పిలతునో, శ్రమచేత పిలువలేనో. నాటికిప్పుడే చేసెదా నీ నామభజన, తలిచెదను చెవిని వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, నేను బ్రతికున్నంతకాలము నీ నామస్మరణ తప్పను గాని, మరణకాలమందు యమదూతలు ప్రాణము లాగివేయునప్పుడు కపవాతాది రోగముల వలన బాధపడుచు నోరారా నిన్ను స్మరించగలిగేదనో లేదో కనుక స్వామి, ఈనాడే భక్తితో నీ భజన చేసేదను, విని గుర్తించుకొనుము. పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకమితము చెప్పిరిగాని, నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో, లేక ముదమియందో లేక ముసలియందో. యూరనో అడవినో యుదక మధ్యముననో, ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన, దేయమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహ, పంచభూతములతో కూడుకున్న ఈ శరీరము విడిచిపెట్టేదెప్పుడో తెలియదు. ఇది 100 ఏళ్ళు ఉండునందురు గాని నమ్మలేము. బాల్య యౌవన కౌమార వార్ధక్యములందెప్పుడో ఒకప్పుడు, ఊరియందో అడవియందో నీటి మధ్యనో, ఈ శరీరమును ఏ క్షణములోనైనా విడుచుట నిశ్చయము. కనుక ఈ దేహమున కాలమందే నిన్ను తెలుసుకొనవలెను.